నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. ఇరాన్ ఒక మెట్టు దిగి మేము చర్చలకు వస్తాం, చర్చలు జరుపుకుందాం, కానీ మాకున్నటువంటి డిమాండ్లు మాత్రం ఒప్పుకోవాలి అని ఒక రకంగా ప్రపంచ దేశాలకే మెసేజ్ ఇచ్చింది. అందులో ఇజ్రాయెల్, ఇరాన్ ఐక్యరాజ్య సమితికి. అందరూ ఏమనుకుంటున్నారు, యుద్ధం చల్లారుతుంది అనే ఆశలో ఉన్నప్పుడు ట్రంప్ 2-3 వారాల్లో ఇరాన్పై అతి భీకర దాడులని ఈయన ఒక ప్రకటన చేసి ట్రంప్ ఏం చేసిండు ఒకసారి మనం డీటెయిల్స్లోకి వెళ్దాం. ఇరాన్తో కొనసాగుతున్న యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. రానున్న 2-3 వారాల్లో ఆ దేశంపై భీకర దాడులు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఇరాన్ కీలక నాయకత్వం అంతమైందని, ఆ దేశ నౌకాదళం, ఎయిర్ఫోర్స్ తుడిచిపెట్టుకుపోయాయన్నారు. ఇరాన్ తమతో ఒప్పందానికి రావాలని, లేకపోతే ఆ దేశాన్ని రాతి యుగానికి తీసుకెళ్తామని హెచ్చరించాడు. యుద్ధం ఇప్పట్లో ఆగే పరిస్థితి లేదని, ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ కొనసాగుతుందన్నారు. ఇరాన్పై నిర్దేశించుకున్న అన్ని లక్ష్యాలను పూర్తి చేసే దిశగా తాము ముందుకు సాగుతున్నామని ట్రంప్ పేర్కొన్నాడు. నిన్న మొన్నటి వరకు చర్చలకు వస్తారంటే అది విఫలమైపోయింది. ఎవరు పట్టు వాళ్ళు పట్టిండ్రు. 5 రోజులు యుద్ధ విరామం అంటే ఇజ్రాయెల్, ఇరాన్ ఊరుకోలే, వాళ్ళు చేస్తూనే ఉన్నారు దాడులు. అమెరికాకు అనుకూలమైనటువంటి దేశాలపైన కూడా ఇరాన్ అటాక్ చేసింది. సౌదీ అటువంటి నగరాలు కూడా ఇప్పుడు యుద్ధం వల్ల అక్కడ ఏ స్థితి లేకుండా అయిపోయింది. మొత్తం అన్ని రంగాల వాళ్ళు వాపసు వచ్చేసారు. ఎక్కువగా అమెరికా వాళ్ళు ఉన్నటువంటి సంస్థల మీద కూడా అటాక్ చేస్తున్నారు. కాబట్టి అమెరికాకు వచ్చేటువంటి ఇన్కమ్ కూడా అక్కడ దెబ్బతిని పరిస్థితి. ఇటువంటి సిచ్యువేషన్లో ఇరాన్ నిన్న ఒక మెట్టు దిగి వచ్చినందుకు అందరూ కూడా ఆనందిస్తున్న వేళ ట్రంప్ ఇంకా 2-3 వారాల్లో భీకరమైన దాడులు ఉంటాయి, ఇరాన్ని లొంగి రావాలి అనేది మాట్లాడుతుంది. ఈ సందర్భంగా ఇరాన్పై యుద్ధాన్ని త్వరలోనే ముగిస్తామంటున్న ట్రంప్ సంకేతాలు ఇచ్చారు. అమెరికా తన లక్ష్యాన్ని చేరుకుందని, అతి త్వరలోనే ముగుస్తుందని అన్నారు. యుద్ధ నేపథ్యంలో ఇంధన ధరలు పెరగడంపై కూడా ఆయన మాట్లాడారు. ఇది తాత్కాలికమే, యుద్ధం ఆగితే అన్ని తగ్గుతాయి. ప్రధానమైంది యుద్ధం. ఇంకొక కీలకం ఏంటంటే ఇంధన రవాణాకు కీలకమైన హార్మోజ్ జలసంధి గురించి కూడా ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ జలసంధి నుంచి వచ్చే చమురుపై యుఎస్ ఆధారపడడం లేదని, భవిష్యత్తులో కూడా దాని అవసరం ఉండదన్నారు. దీనిపై ఆధారపడిన దేశాలే ధైర్యాన్ని కూడగట్టుకొని జలసంధిని చూసుకోవాలని అంటున్నాడు. జలసంధి గురించి నాకు ఏమి ఇబ్బంది లేదు, అక్కడి నుంచి వచ్చేటువంటి అవసరాలు తనకి లేదు. ఎవరైతే ఇప్పుడు భారతదేశంతో పాటు కొన్ని దేశాలు డిపెండ్ అయి ఉన్నాయి వాటి మీద, ఆ దేశాలే జలసంధి గురించి చూసుకోవాలి తప్ప మాకేం సంబంధం లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఈ 2 నాలుకల ధోరణి అంటారు. ఇది 2 నాలుకల ధోరణి. ఒకవైపు ఏమో యుద్ధం ముగుస్తుంది, మేము అనుకున్న టార్గెట్ రీచ్ అయినామని ఒక మాట. ఇంకొక మాట ఏంది, 2-3 వారాల్లో భీకరమైన దాడులు. ఏంది, ఒక అత్యున్నతమైనటువంటి దేశం, గొప్ప కీర్తి ప్రతిష్టలు ఉన్న అమెరికా లాంటి దేశానికి అధ్యక్షుడివి నువ్వు. నీ మాట ఏంది, 2 నాలుకల ధోరణి ఏంది? దీనివల్ల ఏమవుతుందంటే ప్రపంచం ఒక గందరగోళానికి నెలకొని ఉంటుంది. యుద్ధం ఆగిపోతే చాలు అని అందరు ప్రపంచ దేశాలు అనుకుంటూ ఉంటే, ఇవాళ నువ్వు నీ స్టేట్మెంట్ ఎట్లున్నది, జాతిని ఉద్దేశించి మాట్లాడుతున్న విధానం ఎట్లున్నది? 2-3 వారాల్లో ఇరాన్పై ఇంకా భీకరమైన దాడులు అంటూ, ఒకవైపు ఏమో మేము అనుకున్నటువంటి టార్గెట్లు మేము రీచ్ అయినాం, అక్కడ గట్టి నాయకుడు ఎవరు లేరు, ఏం లేదని ఒక మాట మాట్లాడుతూ, అంటే ఏందన్నట్టు ఎవరిని కన్ఫ్యూజ్ చేయడానికి? యుద్ధమే ఒక కన్ఫ్యూజ్, యుద్ధమే అనవసరం. అటువంటిప్పుడు ఈ 2 నాలుకల ధోరణి ఇరాన్ ముందు వచ్చింది, ఒక మెట్టు దిగినప్పుడు నువ్వు కూడా కాంప్రమైజ్ కావాలి కదా. దీనివల్ల నీకు వచ్చిన ప్రయోజనం ఏంది, నష్టమే తప్ప ఏం లాభం వచ్చింది? బంగారు కిరీటం పెట్టిర్రా నీకు ఎవరన్నా గొప్ప పని చేసినావని? నీ దేశంలో నీకే వ్యతిరేకంగా తిరుగుబాటు అవుతుంది. అటువంటిప్పుడు నువ్వు తోక ముడుచుకొని చప్పుడేకి యుద్ధాన్ని ఆపడం కంటే ఉత్తమమైంది ఏది లేదు నీకు. యావత్ ప్రపంచం అంటున్నారు, నిన్ను చీ అంటున్నారు, నువ్వు చేసిన పనికి చీ అంటున్నారు. కాబట్టి తోక ముడుచుకోవాలి చప్పుడేక. దానికి మళ్ళా 2-3 వారాల్లో భీకరమైన దాడులు, ఈ దాడులు, ఆ దాడులు. ప్రేక్షకులు 2 నాలుకలు ఉన్నటువంటి వ్యక్తి ట్రంప్ అమెరికాని కంపు చేసిండు, ప్రపంచాన్ని కంపు చేసిండు, నిద్ర లేకుండా చేస్తున్నాడు. దీనివల్ల వచ్చిందేమున్నది? ఒకసారి ట్రంప్ 2 నాలుకల ధోరణి గురించి మీరు కామెంట్ రూపంలో చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.